ఐపీఎల్ 2024 ఎడిషన్లో భాగంగా మంగళవారం నాడు కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు అగ్రస్థానంలో ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ 2వ స్థానంలో ఉంది. సో ఈ రెండు జట్ల మధ్య జరిగేటువంటి మ్యాచ్ మీద అత్యంత ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిస్తే కోల్కతా నైట్ రైడర్స్ మొదటి స్థానానికి దూసుకువెళ్తుంది. అదే రాజస్థాన్ రాయల్స్ గెలిచినట్లయితే తన అగ్రస్థానాన్ని మరింతగా పదిలపరుచుకుంటుంది. 224 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక దశలో 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేసింది. అంటే చివరి 4 ఓవర్లలో 96 పరుగులు చేయాలి. అంటే ఓవర్కి 16 చొప్పున పరుగులు చేయాలి. చివరి 4 ఓవర్లలో 96 పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా దాదాపు అసాధ్యమే. కాబట్టి కోల్కతా నైట్ రైడర్స్ విజయము ఖాయమే అని అనుకున్నారు అంతా. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్. భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న జోస్ బట్లర్కు సహకరించేవారు కరువైనారు. కానీ అతను మాత్రం వదల్లేదు. అప్పటి వరకు గెలుపు ఆశల్లో తేలుతున్న కోల్కతా ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తూ రాజస్థాన్ను విజయం దిశగా నడిపించాడు. మరోవైపు ఒకరి తర్వాత ఒకరు పవిలియన్ చేరుతున్న ఆశలు అడుగంటుతున్న వీరోచిత శతకంతో కోల్కతాను ఒక్కడై ఓడించాడు. నరేన్ విధ్వంసక శతకం వృధా అయింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జోస్ బట్లర్ ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ను దాదాపుగా ఒంటి చేత్తో గెలిపించాడు. బట్లర్ చెలరేగడంతో రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో కోల్కతాను ఓడించింది. జోస్ బట్లర్ 60 బంతుల్లో 9 ఫోర్లు 6 సిక్సర్లతోటి 107 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక అంతకుముందు సునీల్ నరైన్ విధ్వంసక శతకంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ 56 బంతుల్లో 13 ఫోర్లు 6 సిక్సర్లతోటి 109 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో బట్లర్తో పాటు రియాన్ పరాగ్, పావెల్ రాణించడంతో లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రియాన్ పరాగ్ 14 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 34 పరుగులు చేయగా పావెల్ 13 బంతుల్లో 1 ఫోరు 3 సిక్సర్లతోటి 26 పరుగులు చేశాడు. ఇక లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనరు జైస్వాల్ దూకుడుగా ఆరంభించిన త్వరగానే నిష్క్రమించాడు. 9 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 19 పరుగులు చేసిన జైస్వాల్ త్వరగానే అవుట్ అయ్యాడు. కానీ బట్లరు ఆ తర్వాత రియాన్ పరాగ్ చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 7.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి మంచి స్థితిలోనే ఉంది. అప్పటికి ఆ జట్టు చాలా బలంగా పోటీలో ఉంది. కానీ 50 పరుగుల 3వ వికెట్ భాగస్వామ్యం విడిపోయాక ఇన్నింగ్స్ గతి తప్పింది. పరాగ్ను అవుట్ చేయడం ద్వారా ఆ భాగస్వామ్యాన్ని హర్షిత్ రాణా విడదీశాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ చాలా వేగంగా మ్యాచ్పై పట్టు కోల్పోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ బాగా వెనుకబడిపోయింది. ధ్రువ్ జురెల్ 2 పరుగులకు, అశ్విన్ 8 పరుగులకు హిట్మైర్ డక్అవుట్ కావడంతో వాళ్ళు ఇలా వచ్చి అలా పెవిలియన్కు చేరారు. జురెల్ను నరేన్ అవుట్ చేస్తే అశ్విన్, హిట్మైర్లను వరుణ్ చక్రవర్తి వరుస బంతుల్లో వెనక్కి పంపాడు. మరోవైపు జోస్ బట్లర్ క్రీజ్లో ఉన్నా అతడి దూకుడు తగ్గింది. 14 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు. ఆ జట్టు సాధించాల్సిన రన్ రేటు 16కు చేరుకుంది. ఈ స్థితిలో మ్యాచ్పై కోల్కతా గట్టిగా పట్టు బిగించింది. కానీ బట్లర్, పావెల్ విధ్వంసంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. వీళ్ళిద్దరు కలిసి ఫోర్లు సిక్సర్లతోటి విరుచుకుపడటంతో 14.1 నుంచి 16.4 ఓవర్ల మధ్య 50 పరుగులు రాబట్టిన రాజస్థాను మళ్ళీ బలంగా పోటీలోకి వచ్చింది. ఆ జట్టులో ఆశలు శిఖరించాయి. కానీ జోరు మీదున్న పావెల్తో పాటు స్టార్కు కూడా వెనుదిరగడంతో చివరి 2 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి 28 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బట్లర్ తోడుగా మిగిలింది టైలెండర్లు మాత్రమే. అంటే పేరెనికి గన్న బ్యాటర్లు ఎవరూ లేరు, ఒక బట్లర్ తప్ప. హర్షిత్ రాణా వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఇక వరుణ్ చక్రవర్తి వేసిన ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన స్థితిలో బట్లర్ తొలి బంతికి 6 బాది సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు రాజస్థాన్ విజయానికి మార్గం సుగమం చేశాడు. ఆ తర్వాత 3 బంతుల్లో పరుగులు రాలేదు. మరోవైపు అవేష్ ఖాన్ ఉండటంతో సింగిల్స్ తీసే అవకాశం వచ్చినా బట్లర్ తీయలేదు. దీంతో ఉత్కంఠ పెరిగింది. కానీ తర్వాతి 2 బంతుల్లో వరుసగా ఒక డబుల్, ఒక సింగిల్ పరుగు చేసినటువంటి బట్లర్ రాజస్థాన్ రాయల్స్ను గెలిపించాడు. అంతకుముందు టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్లో నరేన్ ఆటే హైలైట్. ఇతర బ్యాటర్లు పెద్దగా మెరవకపోయినా నరేన్ విధ్వంసంతో నైట్ రైడర్స్ భారీ స్కోరు చేయగలిగింది. 6లు 4లతోటి అతడు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. నిజానికి కేకేఆర్కు గొప్ప ఆరంభమేమీ దక్కలేదు. 4 ఓవర్లలో 26 పరుగులకే ఓపెనర్ సాల్ట్ను కోల్పోయింది. అయితే మొదట్లో అంత సాధికారికంగా కనబడని నరైను
మ్యాచ్ సాగుతున్న కొద్దీ రెచ్చిపోయాడు. ధనాధన్ షాట్లతోటి రఘువంశీతో కలిసి ఇన్నింగ్స్ను జోరుగా నడిపించాడు. కుల్దీప్ సేన్ బౌలింగ్లో ఒక 6 ఒక 4 దంచేసిన నరైన్ స్పిన్నర్లను శిక్షించాడు. అశ్విన్ వేసిన 2 వేర్వేరు ఓవర్లలో 2 4లు ఓ 6, చాహల్ ఓవర్లో ఓ 6 బాదాడు. మరోవైపు బౌల్ట్ ఓవర్లో రఘువంశీ 3 4లు బాదాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి సరిగ్గా కోల్కతా 100 పరుగులతోటి నిలిచింది. అక్కడి నుండి నరేన్ జోరు పెరిగిందే తప్ప తగ్గలేదు. మరోవైపు రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, రసెల్ అవుటైనా నరేన్ మాత్రం ఆగలేదు. అతను 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరేన్కు కెరీర్లో ఇదే తొలి సెంచరీ. 18వ ఓవర్లో బౌల్ట్ బౌలింగ్లో నరేన్ అవుట్ అయ్యాడు. ఆఖర్లో రింకు సింగ్ 9 బంతుల్లో ఒక 4, 2 సిక్సర్లతోటి 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి బ్యాట్ను ఝుళిపించాడు. బ్రెండన్ మెక్కలం, వెంకటేష్ అయ్యర్తో పాటుగా కోల్కతా తరపున ఐపీఎల్లో శతకం సాధించిన 3వ బ్యాటర్గా నరేన్ నిలిచాడు. బ్రెండన్ మెక్కలం 2008లో 158 పరుగులు చేయగా వెంకటేష్ అయ్యర్ 2023లో 104 పరుగులు చేశాడు. అంటే 17 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో కోల్కతా తరపున సెంచరీ చేసినటువంటి 3వ బ్యాటర్ నరేన్. అంటే కేవలం ఇప్పటికీ 3 మాత్రమే కోల్కతా తరపున సెంచరీ సాధించారు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో ఓపెనర్ సునీల్ నరైన్ విజృంభించి సెంచరీ చేశాడు. సో మరొక ఓపెనర్ సాల్ట్ 13 బంతుల్లో ఒక 4 తోటి 10 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, సునీల్ నరైన్ 56 బంతుల్లో 13 4లు 6 సిక్సర్లతోటి 109 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక రఘువంశీ 18 బంతులు ఎదుర్కొని 5 4లతోటి 30 పరుగులు చేసి కుల్దీప్ సేన్ బౌలింగ్లో అశ్విన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7 బంతులు ఎదుర్కొని ఒక 4, ఒక 6 తోటి 11 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక రసెల్ 10 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 13 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరిలో రింకు సింగ్ రెచ్చిపోయాడాడు. 9 బంతులు ఎదుర్కొన్న రింకు సింగ్ ఒక 4, 2 సిక్సర్లతోటి 20 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ 6 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 8 పరుగులు చేసి కుల్దీప్ సేన్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివరిలో వచ్చిన రమన్దీప్ సింగ్ ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అవేష్ ఖాన్ 2 వికెట్లు, కుల్దీప్ సేన్ 2 వికెట్లు తీయగా బౌల్ట్, చాహల్ చెరో 1 వికెట్ తీశారు. అయితే కుల్దీప్ సేన్ కానీ చాహల్ కానీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక 224 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ఆదిలోనే చుక్కెదురైంది. ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్నటువంటి యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో మొదట్లో కొంత దూకుడుగానే కల్పించినా త్వరగానే అవుట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్నటువంటి యశస్వి జైస్వాల్ 3 4లు ఒక 6 తోటి 19 పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో వెంకటేష్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ చివరికంట నాట్అవుట్గా నిలిచి సెంచరీ చేసి దాదాపు ఒంటి చేతితోటి రాజస్థాన్ రాయల్స్కు విజయాన్ని అందించాడు. 60 బంతులు ఎదుర్కొన్న జోస్ బట్లర్ 9 4లు 6 సిక్సర్లతోటి 107 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ 8 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 12 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో నరేన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రియాన్ పరాగు కొద్దిసేపు జోస్ బట్లర్కు చక్కటి సహకారాన్ని అందించాడు. 14 బంతులు ఎదుర్కొన్నటువంటి రియాన్ పరాగు 4 4లు 2 సిక్సర్లతోటి 34 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో రసెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ధ్రువ్ జురెల్ 4 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి నరేన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ 11 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 8 పరుగులు మాత్రమే చేసి చక్రవర్తి బౌలింగ్లో రఘువంశీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హెట్మైరు తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే చక్రవర్తి బౌలింగ్లో శ్రేయస్సర్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. అయితే 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రోమనో పావెల్ కొద్దిసేపు బట్లర్కు చక్కటి సహకారం అందించాడు. 13 బంతులు ఎదుర్కొన్నటువంటి పావెల్ ఒక 4, 3 సిక్సర్లతోటి 26 పరుగులు చేసి నరేన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ట్రెంట్ బౌల్ట్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే రన్అట్ అయి డక్అవుట్గా వెనుదిరిగాడు. ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి అవేష్ ఖాన్ బంతులేమీ ఎదుర్కోలేదు. ఎందుకంటే జోస్ బట్లరు అవేష్ ఖాన్కి బ్యాటింగ్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ అవుట్ అయితే మళ్ళీ అది మొదటిగా మోసంకి వస్తుందని చెప్పేసి జోస్ బట్లర్ అవేష్ ఖాన్కి స్ట్రైకింగ్ రాకుండా చూసుకుంటూ చివరికి మ్యాచ్ను గెలిపించాడు. దీంతో కరెక్ట్గా 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అంటే చివరి బంతికి గెలిచిందన్నట్టు. ఉత్కంఠభరితంగా జరిగినటువంటి మ్యాచ్లో చివరి బంతికి మరి రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలిచింది. ఇక కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వీళ్ళు ముగ్గురు కూడా తలా 2 వికెట్లు తీశారు. వైభవ్ అరోరా మరో వికెట్ తీయడం జరిగింది. అయితే మిచెల్ స్టార్క్ మళ్ళీ విఫలమయ్యాడు. ఈ టోర్నీలో అత్యధిక ధరకు అమ్ముడుపోయినటువంటి మిచెల్ స్టార్క్
ఓవర్కి సగటున 12.5 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. అంటే 4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఆండ్రే రసెల్ సైతం తను వేసినటువంటి ఒకే ఒక ఓవర్లో 17 పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి చివరికంట నాట్అవుట్గా నిలిచి సెంచరీ చేసి దాదాపు ఒంటి చేత్తో రాజస్థాన్ రాయల్స్కు విజయాన్ని అందించిన జోస్ బట్లర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింతగా మెరుగుపరుచుకుంది, మరింతగా సుస్థిరం చేసుకుంది. ఇక ప్లే ఆఫ్ దిశగా రాజస్థాన్ రాయల్స్ మరో ముందడుగు వేసింది. దాదాపుగా ఇంకొక 2 మ్యాచ్లు గెలిచినట్లయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్కు చేరినట్లే. ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం ఒకే ఒక ఓటమితోటి 6 విజయాలు సాధించి 12 పాయింట్లతోటి టేబుల్ టాపర్గా నిలిచింది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోయిన తన 2వ స్థానాన్ని కాపాడుకుంది. 6 మ్యాచ్లు ఆడినటువంటి కేకేఆర్ జట్టు 4 విజయాలు 2 పరాజయాలతోటి మొత్తం 8 పాయింట్లు సాధించి మరి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. అయితే కేకేఆర్ కానీ, సిఎస్కే కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, సో ఈ 3 జట్లు కూడా 8 పాయింట్లు సాధించిన కేకేఆర్కి అద్భుతమైనటువంటి నెట్ రన్ రేట్ ఉందండి. 1.39 ప్లస్ 1.39 నెట్ రన్ రేట్ తోటి, అంటే రాజస్థాన్ రాయల్స్ కంటే కూడా కేకేఆర్కి అద్భుతమైనటువంటి నెట్ రన్ రేట్ ఉండటంతో సో సిఎస్కే ఎస్ఆర్హెచ్తో పోలిస్తే, అంటే సిఎస్కే ఎస్ఆర్హెచ్ కేకేఆర్ 3 కూడా 8 పాయింట్లు ఉన్నా నెట్ రన్ రేట్లో చాలా ముందున్నటువంటి కేకేఆర్ 2వ స్థానంలో, ఆ తర్వాత నెట్ రన్ రేట్ కొద్దిగా మెరుగ్గా ఉన్నటువంటి సిఎస్కే 3వ స్థానంలో, ఆ తర్వాత 4వ స్థానంలో ఎస్ఆర్హెచ్ నిలిచాయి. అంటే కేకేఆర్ కానీ, సిఎస్కే కానీ, ఎస్ఆర్హెచ్ కానీ తలా 6 మ్యాచ్లు ఆడి 4 విజయాలు 2 పరాజయాలతోటి ఈ 3 జట్లు కూడా 8 పాయింట్లు సాధించిన మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నటువంటి కేకేఆర్ 2వ స్థానంలో నిలిచింది. ఇక 5వ స్థానంలో ఎల్ఎస్జీ లక్నో సూపర్ జెయింట్స్, 6వ స్థానంలో గుజరాత్ టైటాన్స్, 7వ స్థానంలో పంజాబ్ కింగ్స్, 8వ స్థానంలో ముంబై ఇండియన్స్, 9వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంటే అట్టడుగున టేబుల్ చివరన ఆర్సీబీ 10వ స్థానంలో ఉంది. ఆర్సీబీ 7 మ్యాచ్లు, అంటే ఇక్కడ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడినటువంటి జట్లు 2 ఉన్నాయి. ఒకటి రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత ఆర్సీబీ. ఈ 2 జట్లు 7 మ్యాచ్లు ఆడినప్పటికీ ఆర్సీబీ కేవలం ఒకే ఒక విజయము 6 పరాజయాలతోటి మరి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది.